మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడనైతే ఫ్లాటింగ్‌నైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లాటింగ్‌కు సంబంధించినటువంటి మెజారిటీ ల్యాండ్ అనేది కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్, నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేత ఇనుగొండ జితేందర్ రెడ్డికైతే సంబంధించింది. ఈ ఫ్లాటింగ్ చేస్తున్న సమయంలో పాతకాలం నాటి వంకరగా ఉన్న కొంత రోడ్డును సరిచేసి గ్రామ ప్రజల సౌకర్యం కోసమైతే ఒక రోడ్డుకు బదులు 2 రోడ్లను ఇచ్చామంటున్నారు. అయితే మంచి చేద్దామని చేసిన మా పనిని ఒకరిద్దరు గ్రామస్తుల మాట విని దానిని కబ్జా పేరుతో మా పేరును బదనాం చేస్తున్నారని కూడా జితేందర్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. అయితే మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అసలు ఏం జరిగిందనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే సార్ ఏం జరిగింది అసలు? తీవ్రంగానైతే ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఏం చెప్తారు సార్ మీరు? కబ్జా అనే విషయం కబ్జా అనే విషయం తప్పు. ఇప్పుడు మీరు ఇక్కడనే ఫిజికల్‌గా ఇక్కడ ఉన్నాం మనం సైట్ మీద. ఇగో ఇక్కడ నుంచి ఇది మొత్తం నక్షా రోడే ఇది. నక్షా రోడ్ ప్రకారంగా సర్వేయర్ కొలిచిన ప్రకారంగానే పెట్టినాము. ఇక్కడ నుండి మాత్రం నక్షా రోడ్‌కి ఇట్లా క్రాస్‌లో ఉన్నమాట వాస్తవం. క్రాస్‌లో ఉండేదాన్ని స్ట్రెయిట్‌గా చేసి ఇటు ఒక పెద్ద రోడ్ 30 ఫీట్ రోడ్ చేసినాము. ఇటు ఒక 30 ఫీట్ రోడ్ ఇటు చేసినాము. ఏం కబ్జా అనేది చేయలేదు. కాకపోతే కొంత జరిపిన మాట వాస్తవం. ఇక్కడికెళ్ళి ఇదంతా ఇది నక్ష ప్రకారంగానే ఉన్నది. ఇక్కడికెళ్ళి ఇక్కడ చేసాం. ఇప్పుడు దీన్ని అక్రమంగా ఇగో ఈ ప్లాట్‌లకెళ్ళి పోయి అక్కడ మోర్లకెళ్ళి పోవాలి వస్తదని చెప్పి సర్వేయర్‌లతోని ఇక్కడ వీళ్ళు ఊర్లో చూయించి సర్వే గూడా చెయ్యకుండా ప్లాటు ఇబ్బంది చేయాలి అనే ఉద్దేశంగా మోర్లకెళ్ళి మాకు కనీసం నడిచేయటానికి కూడా లేదని చెప్పి కూడా ఆ రోజు మొన్న ఈ రోడ్ తీసిన రోజు కూడా గ్రామస్తులందరూ వచ్చి కూడా అబ్జెక్షన్ చెప్తే కూడా ఎవరి మాట వినకుండా మా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారి నుంచి బాగా ప్రెషర్ ఉన్నదని చెప్పి ఈ విధంగా చేసిపోయిన్రు. దీని వలన అసలు ప్రజలకు చాలా నష్టమే తప్ప ఏం ఉపయోగం లేదు. వీళ్ళు చేసే రోడ్ త త గ్రామ సభ పెట్టి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు గూడా వచ్చి గ్రామంలో ఈ రోడ్ గూడా ఇట్లనే మంచిగుంటది అనంటే కూడా దీన్ని గూడా ఇట్లా ఇది తీయడానికి గూడా నేను సిద్ధంగా ఉన్నా. ఈ కబ్జా చేసినది అనేది తప్పు. ఇది ఒక 30 ఫీట్ రోడ్, ఇటు ఒక 30 ఫీట్ రోడ్ 2 రోడ్లు తీసినాము. ఒక్క రోడ్‌కి బదులు 2 రోడ్లు తీసినాము. ఈ రోడ్లు అనుకూలంగా ఉంటాయని జెప్పి ఆ రోజు గ్రామ సభలో అందరం విచారణ చేసి అప్పుడు ఉన్నటువంటి వార్డ్ మెంబర్‌లు గాని, గ్రామస్తులు గూడా అందరొచ్చి చూసి ఇట్లా చేయండి, ఇట్లా అయితేనే బాగుంటదని చెప్తే అప్పుడు చేసినోళ్ళని రిక్వెస్ట్ చేసి ఇట్లా ఈ విధంగా చేపించినాం. అంటే ఇప్పుడు గ్రామ సభలు గాని, అంటే ప్రజల అభిప్రాయం తీసుకునే ప్రయత్నం ఏమన్నా అధికారులు చేసిర్రా ఎట్లా? ఏం చేయలేదు. అధికారులు మొన్న సర్వేకి గూడా దాదాపు ఈ సర్వే నంబర్‌ల 50 మందుంటే 50 మందికి పేర్లు రాసిండ్రు తప్ప నోటీసులు ఎవరికీ ఇయ్యలేదు. నోటీసులు ఇచ్చినా గాని ఒకళ్ళిద్దరికి ఇచ్చిండ్రు. ఇచ్చిన దాంట్లో గూడా మొన్న 12 తారీఖో ఏమో అని పెట్టిండ్రు. 12 తారీఖు నాడు రాలేదు. 13 నాడు ఎప్పుడో 14 నాడు దొంగతనమొచ్చి సర్వే జూసి మేము హద్దులు పాటించినామని చెప్పి ఆ రోజు ఈ రోడ్ తీసే రోజు గూడా సర్వేయర్ గూడా లేదు. ఆ రోజు సెకండ్ సాటర్‌డే. సెకండ్ సాటర్‌డే రోజు గూడా వచ్చి ఎంపీడీఓను, ఎంఆర్ఓ గూడా లేడు ఆ రోజు. ఎంపీడీఓ మరియు పోలీసు సీఐ గారు, ఎస్ఐ గారు ఒక 20 మంది సిబ్బందొచ్చి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి జేసి వాళ్ళు జేసి ఆ రోజు దౌర్జన్యంగా ఈ పని జేసిండ్రు. అంటే దీనిపై అంటే ఎవరున్నారనుకుంటారు సార్? దీని వెనుక ఎవరున్నారని మీరు ఆరోపిస్తున్నారు? దీని వెనుక ఇక్కడ గ్రామంలో వీరచంద్రారెడ్డి, ఇక్కడ అనిల్ అని వాళ్ళు ఎమ్మెల్యేకు దగ్గర వ్యక్తులు. వాళ్ళు వాళ్ళు చెప్పిన తప్పుడు సమాచారంతోని ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిపై ఒత్తిడి తీసుకొచ్చి కబ్జా చేసిండ్రు అంటే ఏదో మొత్తం కబ్జా చేసిండ్రు భూమి అనుకోని ఈ విధంగా చేసిండ్రు వాళ్ళు. వాళ్ళకి గూడా తెలుసో తెలవదో కానీ వాళ్ళు గూడా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని తీసుకొని గ్రామానికొచ్చి ఈ ఈ ఫిజికల్‌గా పరిశీలించి ఇక్కడ చేసిందేంటిదనేది తెలుసుకొని గ్రామ సభ పెట్టి గ్రామంలో గూడా అందరూ సలహా తీసుకొని నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఫీల్డ్ మీద చూసినప్పుడు అక్కడ కల్వర్ట్ ఉంది. ఈ దారి అనేది మొత్తం గూడా కల్వర్ట్ కిందకెళ్తుంది. అంటే ఎట్లా అసలది? వాళ్ళు మొన్న చెప్పిన ప్రకారంగా అయితే అట్లా పోతుంది. మీరు ఆ మోర్లకెళ్ళే పోవాలి మీరు అని చెప్పిండ్రు. గ్రామస్తులందరూ గూడా అడిగిండ్రు. మరి గిట్లా మీరు చూయిస్తాండ్రు దారి. ఈ దారి పోయి మరి ఆ మోరి కాడికి పోయి ఆగిపోతుంది. ఆ మోర్లకెళ్ళి మేము ఎట్లా పోవాలంటే మీరు అందులోకెళ్ళే పోండ్రి అని అంటుండ్రు. హ్మ్. అంటే మీరు ప్రధానంగా ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే పీఏపై గూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇక్కడ వీరచంద్రారెడ్డి అనే ఆయనకు మురళీధర్ రెడ్డి అనే ఆయన పీఏ. ఆయన అరాచకాలతోనే ఇవన్నీ నడుస్తున్నాయి. గతంలో గూడా ఇంతకుముందు మా దగ్గర కొన్ని పాత ఇసుక కాంట్రాక్టర్లు కట్టినటువంటి రూమ్‌లను గూడా
వాళ్ళు అక్రమంగా ఈ చెప్పిన తప్పుడు సమాచారంతోని కూలగొట్టి గ్రామస్తులకు అందరికి నష్టం చేసిండ్రు అక్కడ. ఎప్పుడన్నా వర్షం పడ్డా గాని వాళ్ళకందరికి పనిచేస్తుండే. వట్టి స్ట్రక్చర్‌ని దాన్ని కూలగొట్టిండ్రు. అప్పుడు గూడా గ్రామంకెళ్ళి గూడా పోయి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు పోయి ఎమ్మెల్యే గారి దృష్టికి గూడా తీసుకొచ్చిండ్రు. ఇది తప్పు ఇది అక్కడ ఏమో ఆక్రమణ జరగలేదని చెప్పి వాళ్ళు గూడా చెప్పిండ్రు. చెప్పినా గాని పునఃపరిశీలించుకోకుండా మళ్ళా అదే పీఏ మాటలు వినుకుంటూ ఇట్లాసొంటి నియోజకవర్గ స్థాయిలో మొత్తంలో గూడా చేస్తుండ్రు. అట్లాసొంటియన్నీ ఆ పీఏ మాటలు విని ఎమ్మెల్యే గారు ఆ పనులు చేయొద్దని చెప్పి కోరుకుంటున్నా. అంటే గ్రామంలో మీరు సర్పంచ్‌గా ఉన్నప్పుడు గాని, తర్వాత తదనంతరం గాని మీరు గ్రామానికి గూడా కొన్ని మీ సొంత నిధులు గాని, భూములు గాని ఇచ్చినట్టు అంటే మీ పైన ఇట్లాంటి ఆరోపణలొస్తున్నాయి ఏమంటారు? మేము గ్రామంలో కబ్జా భూమి చేసినాం అనేది వాస్తవం కాదు. నేనే గ్రామానికి వైకుంఠధామం కొరకు కడదామంటే గ్రామంలో జాగ లేకుండే. జాగ లేకపోతే నేనే సంత పైసలు పెట్టి జాగ కొని దానికిచ్చినాను. మహిళా బిల్డింగ్ గూడా జాగ లేకపోతే నేనే జాగ కొనిచ్చిన. సో, అంటే చూడొచ్చు నేను ఎలాంటి కబ్జాలు గూడా జేయలేదు. కావాలని చెప్పి ఎమ్మెల్యే, పీఏ గాని, అనుచరులు గాని నాపై ఆరోపణలు జేస్తున్నారు. అధికారులు గూడా పూర్తిగా తెలుసుకొని సర్వేలు జేసిన తర్వాతనే ప్రజల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే మీరు ముందుటికి వెళ్ళాలని గూడా ఇక్కడ వీరు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్‌తో సతీష్, సుమన్ టీవీ, మానకొండూరు.